చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది అంటే నిజంగా కూడా ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం, అదేవిధంగా మరి కంపెనీ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే ఇప్పుడు ఒక మాట్లాడినటువంటి బాధితుడు చెప్పింది వాళ్ళ నాన్న 30 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మిషన్స్ అన్ని కూడా చాలా ఓల్డ్ అయిపోయినాయి. దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి మళ్ళీ తిరిగి ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది చేయకపోవడం వల్ల చాలా మంది ప్రాణ నష్టం జరుగుతుంది అని పదే వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పినా మరి ఆ కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యం ఎందుకు అంటే మరి ఏదైతే మరి ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఇదంతా కూడా మరి చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇన్స్పెక్ట్ చేసేటువంటి యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల దాదాపు 54 మంది ప్రాణాలు పోగొట్టుకుని ఇంకా చాలా మంది కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి బాధపడుతూ చెప్పడం జరుగుతోంది. నిజంగా నా నియోజకవర్గం ఇప్పుడు దాదాపు ఇందులో 8 మంది మిస్సింగ్ ఉన్నారు. మాట్లాడినటువంటి వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా కళ్ళలో నీళ్లు వస్తా ఉన్నాయి. ఎందుకంటే మనిషి చనిపోయినా కనీసం బాడీ యొక్క DNA టెస్టులు చేసి వాళ్ళకు బాడీకి సంబంధించినటువంటి అప్పచెప్తే వాళ్ళు కనీసం దహన సంస్కారాలు చేసుకున్నటువంటి సందర్భం ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే 8 మంది మరి కనీసం వాళ్ళకు బాడీస్ దొరకలేదు, మిస్సింగ్ అని చెప్తున్నారు. వాళ్ళు దహన సంస్కారం ఎట్లా చేయాలా, కార్యక్రమాలు ఎట్లా చేసుకోవాలంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి ఒక ఏదంటారు యాష్ ని తీసుకొని వచ్చి మరి వాళ్ళ దహన సంస్కారాలు చేసి అది మళ్ళీ నదిలో కలిపి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కరెక్ట్ ఈ రోజు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రవికి సంబంధించినటువంటి భార్య కూడా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు ఏంటంటే తను పెట్టేటువంటి నెల మాస్కం పెడుతున్నారు, అందుకే ఇక్కడికి రాలేకపోయింది. నిజంగా కూడా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ అంటున్నారు. ఎంతసేపు అధికారులు కూడా నేను మళ్ళీ అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడి మిస్సింగ్ అయిన వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వరు, హరీష్ రావు గారు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ, ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అంటే అప్పుడు ఒక నోట్ రాసిచ్చి మీకు పార్ట్ పేమెంట్ కింద ₹15 లక్షలు ఇస్తా ఉన్నా, మిగిలిన డెత్ సర్టిఫికేట్ అవన్నీ కూడా 3 నెలలు పట్టవచ్చు అంటున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ చేసుకోవాలి. పాపం చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ కి డెత్ సర్టిఫికేట్ కావాలా, అదేవిధంగా పంచనామా రిపోర్ట్ కావాలా, FIR కావాలా. అది ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇవి ఇస్తేనే చేస్తా ఉన్నారు. ఇక్కడ మిస్సింగ్ అంటున్నారు. ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాలు ఇటు వ్యక్తిని పోగొట్టుకుని అదేవిధంగా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతూనే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ నుంచి కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు మరి ఇక్కడ చేయడం జరుగుతోందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వారికి ESI, PF కూడా రావాలా. వాటికి కూడా ఏంటంటే డెత్ సర్టిఫికేటే ప్రమాణం కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళందరూ చనిపోయిన కుటుంబాలకు మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మరి డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి పంచనామా రిపోర్ట్ ఇచ్చి ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ₹1 కోటి ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అధికారులు కూడా మరి స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళు చెప్తారు. నిజంగా కూడా ఎవరు ఆ రోజు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడిండ్రు, చేతులు దులుపుకున్నారు, ప్రభుత్వంకి మరి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, అనౌన్స్ చేసిండ్రు, వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోవాలి? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు గారు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళంతా పట్టించుకొని వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్చి ఈ రోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసుకోవాలా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. గతంలో జరిగినటువంటి హృదయ విదారకమైన సంఘటన సిగాచి కంపెనీలో జరగడం చాలా అందరినీ కూడా కలిసివేసిన సందర్భంగా ఆ రోజు మొట్టమొదట ఆ కంపెనీలో జరిగిన ఆ సంఘటనను గౌరవ మాజీ మంత్రి వారు హరీష్ రావు గారితో పాటు మేము కూడా వెళ్ళినాం. మేము పోయే వరకు కనీసం ఎవ్వరు కూడా లేరు అక్కడ. మరి కంపెనీ వాళ్ళు లేరు, అధికారులు కూడా లేరు. మేము పోయి వచ్చిన తర్వాతనే మేము అప్పుడు ప్రెస్కు పెడితే అప్పుడు తర్వాత వచ్చారు కొందరు వాళ్ళు మినిస్టర్లు మరి ఎవరో కానీ వాళ్ళకి ఏదైతే మేము వచ్చిన తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ₹1 కోటి డిక్లేర్ చేశారు. మరి కంపెనీ ఇస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా, ఎవరికి ఇంతవరకు వాళ్ళకు కూడా తెలియదు. ఇంతమంది ఇప్పుడు వాళ్ళ హృదయ విరకామం. ఎందుకంటే తండ్రులు చనిపోయి, అన్నదమ్ములు చనిపోయి, భర్తలు చనిపోయి ఇంత మరి ఘోరంగా పరిస్థితి ఉన్నప్పుడు కూడా కనీసం ఈ ప్రభుత్వం ఇంతవరకు కొందరికి 1 లక్ష ఇచ్చి, కొందరికి 10 లక్షలు ఇచ్చి, కొందరికి 15 లక్షలు ఇచ్చి ఇంతవరకు వాళ్ళకి సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా లేదు. వారు ఎక్కడ అడగాలా, ఎవరికి అడగాలో కూడా తెలుస్తలేదు. అటువంటి పరిస్థితిలో కొంత ప్రభుత్వం ముందుకొచ్చి
వారికి ఏదైతే మీరు ఇస్తామన్నది ఏదైతే ₹1 మరి ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతామను. వారికి కావాల్సిన సదుపాయాలు వారికి అదేవిధంగా వారికి సదుపాయాలు ఇస్తూ మరి చనిపోయిన మరి ఎవరైతే మిగిలిన్నారో వాళ్లకు ఉద్యోగం కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిజంగా మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎంత బాధ ఉందో, మరి ఇంతమంది కంపెనీలు చనిపోతే కంపెనీ వారు కూడా లేని సమాధానం ఇచ్చారు మంత్రి గారికి, మాజీ మంత్రి గారికి. ఆ రోజు మేము పోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకో, కనీసం వారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. మా హరీశ్రావణ చెప్పిన తర్వాత అప్పుడు టేబుల్ వేసి ఎవరు పోయినరు, ఎంతమంది ఉన్నారు ఆ లిస్టు కూడా లేదు, అటెండెన్స్ లిస్టు కూడా లేదు. ఏమైందని అడిగితే లిస్టు కూడా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా సమాధానం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిజంగా ఇది ప్రజల యొక్క మరి ఇంత విధారకమైన పరిస్థితి జరిగినప్పుడు మీరు అందరూ కూడా మానవత్వంతో మనసున్న మనుషుల్లాగా మీరు ప్రవర్తించి వారికి కావాల్సినవన్నీ కూడా ఏదైతే వారి సహకారం చేయవలసిందో ₹1 ఇస్తామన్నారు. మాట మీద నిలబడి ఈ ప్రభుత్వం వాళ్ళకి ₹1 మీరు ఇస్తారా, కంపెనీ వాళ్ళు ఇస్తారా? మీరందరూ కూడా వాళ్ళకు దయదాచి మీరు కోరేది ఏమిటంటే వాళ్ళకు కావాల్సింది కానీ ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ఉద్యోగం ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరుతూ తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా